హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వంకాయలు సన్నగా కట్ చేసుకోవాలి, ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి, టమాటకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. వంకాయలు 1/2 కేజీ, అలానే ఉల్లిగడ్డలు 2, టమాటకాయలు 2 అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత స్టవ్ పైన మనము కళాయి పెట్టుకుందాము. కళాయి పెట్టుకొని అందులో 2 చెంచాలు మనము నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఏపుడికి జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం తాలింపు గింజలు కూడా వేసుకుందాం. పచ్చెనగపప్పు అలానే ఆవాలన్నమాట. ఇకపోతే ఈ పచ్చెనగపప్పు కూడా ఉడికిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలను కూడా నూనెలో బాగా ఆ తాలింపు మిశ్రమానికి పట్టే విధంగా కలుపుకోవాలి గరిటెతోటి. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి, అంతా కలిసే విధంగా. ఇది గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత టమాటకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ టమాటకాయ కూడా ఇందులో వేసి గరిటెతో మొత్తం కలిసే విధంగా ఈ మిశ్రమం అంతా అంటే ఆనియన్స్ అలానే పచ్చెనగపప్పు అలానే జీలకర్ర ఇదంతా కలిసే విధంగా శుభ్రంగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి తర్వాత తీసిన తర్వాత చూడండి టమాటకాయలు కూడా మెత్తగా అయ్యాయి, ఉడికినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క వంకాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి. చూడండి టమాటకాయలు మెత్తగా అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏమి ఇబ్బందిగా ఉండదు అనమాట. బాగా మిశ్రమం కలిసిపోతుంది. మనం గంటితో ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులో వేసుకొని మొత్తము నీట్గా ఇందులో వేసుకొని గరిటతో మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా సింపుల్ అండి కలుపుకోవాలి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్దగా ఖర్చు కూడా ఏమి ఉండదన్నమాట. మనం ఎప్పుడు రొటీన్గా వాడుతున్నాం అనమాట. చూడండి ఈ విధంగా మొత్తము టమాటకాయలు అలానే ఉల్లిగడ్డలు ఈ యొక్క వంకాయ ముక్కలకు అంతా కలిసే విధంగా గరిటతో చుట్టూరా కలుపుకోవాలి. చూడండి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి వంకాయలు ఏ విధంగా అయ్యాయో. వంకాయలు కూడా మనకి మెత్తబడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకు గ్రేవీ వస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు చిక్కటి గ్రేవీ వస్తుంది అనమాట. అన్నంలో కలుపుకున్న అలానే రొట్టెలలో కలుపుకున్న గ్రేవీ బాగా ఉంటే మనకు బాగా రుచిగా ఉంటుంది. కాబట్టి ఉప్పు కూడా ఎక్కువగా వేసుకోకూడదు, ఎక్కువగా తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. చూడండి నేనైతే 1 స్పూన్ వేసాను. మా ఇంట్లో కొంచెం ఉప్పు ఎక్కువగా తింటాం కాబట్టి అందుకోసమని మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం. మళ్ళీ 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ప్లేటు అంటే మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ శుభ్రంగా నీట్గా మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. పసుపు వేసినప్పుడు కొంచెం సేపు ఉడకనివ్వాలి, ఎందుకంటే పసుపు పచ్చి వాసన వస్తుంది, అంటే స్మెల్ వస్తుంది, పసుపు వాసన వస్తుంది కదా. అందుకోసము పసుపు వేసినప్పుడు 2 నిమిషాలు మంట కొంచెం ఎక్కువగా పెట్టి కలుపుకోవాలన్నమాట, స్మెల్ రాకుండా. తర్వాత మనము లాస్ట్ ఫైనల్గా మనకు కావాల్సిన కారం అనమాట. కారము ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇంట్లో తినేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం కారం తగ్గించుకొని వేసుకోవడం మంచిది, ఎందుకంటే చిన్నపిల్లలు కారం ఎక్కువగా తినలేరు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేశాను కదా. ఇలా ఈజీగా చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.